ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా గంటా ధనలక్ష్మిని దేవుడు దీవించి చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, మరియు వారి బిడ్డలైన కొండవీటి ఉజ్వలను దేవుడు దీవించి యుఎస్ఏలో మాస్టర్స్ పూర్తి చేసినందుకు కృతజ్ఞతగా మంచి ఉద్యోగము, H1B వీసా త్వరగా రావాలి అని, మరియు కొండవీటి సాత్విక బీటెక్ పూర్తి చేసుకున్న సందర్భంగా చేస్తున్న ఇంటర్న్షిప్లో దేవుడు తోడుగా ఉండి దేవుని చిత్త ప్రకారం మంచి ఉద్యోగం ప్రసాదించమని, మరియు దేవుని యొక్క కృప కాపుదల సదా ఈ బిడ్డలపై ఉండాలి అని, మరియు వారి కుటుంబ సభ్యులందరినీ మంచి ఆయుధారోగ్యములతో శాంతి సమాధానంతో దీవించమని, దేవుని సంరక్షణలో నిత్యము వీరందరికీ తోడుగా ఉండాలని, మరి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు గంటా ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా తుమ్మా జార్జిరెడ్డికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతుండగా దేవుని యొక్క కాపుదల హస్తములు వారిపై ఉండాలి అని, వైద్యుల హస్తములు దేవుని హస్తములుగా మార్చి ఏ ఆటంకము లేకుండా సర్జరీ విజయవంతంగా జరగాలి అని, త్వరగా కోలుకునే కృపను ప్రసాదించమని, దేవుని యొక్క సాక్షిగా జీవించే కృపను ప్రసాదించమని, మరియు వారి యొక్క పైరు పంటలను అభివృద్ధి పరచమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయుధారోగ్యములు శాంతి సమాధానం ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు తుమ్మా మరియమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. తుమ్మా జార్జిరెడ్డికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరుగుతూ ఉండగా ఆ దేవాతి దేవుడు తోడుగా ఉంటూ ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత, స్పీడీ రికవరీని దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ ఆ దేవాది దేవుడు హేరాళముగా దీవించి మీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి అని, మీ కుటుంబంలో ఉన్న బాధలు, మీ శరీరంలో ఉన్నటువంటి రోగాలు ప్రతి ఒక్కటి కూడా తొలగించి మీ కుటుంబంలో శాంతి సమాధానంతో ఆ దేవుని ఐశ్వర్యముతో నింపి ఆశీర్వదించాలి అని ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ కూడా మోకరించి 2 చేతులు జోడించి మన మధ్యలోనికి రాబోతున్నటువంటి ఆ దివ్య సప్రసాద నాథుని ప్రేమతో ఆహ్వానిద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూప
ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రమని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం, స్తోత్రమయ్యా, కృపతో రక్షించిన దేవా స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీ రక్తమిచ్చి విమోచించిన దేవా స్తోత్రం, స్తోత్రమయ్యా. నా రక్షణకర్త స్తోత్రమయ్యాని ఆ గొప్ప దేవుని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినవి నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినవి నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం పరిశుద్ధుడా. మా పాపాలన్నీ కూడా క్షమించి క్షమించు దేవా. అందరినీ మోక్షానికి అర్హులను చేసిన స్తోత్రం స్తోత్రం దివ్య సప్రసాదములో ఉన్న ఓ కారుణ్యమూర్తి మీకు స్తోత్రమయ్యా. ఈనాడు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను స్తోత్రం. ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్ మీ వాక్కుతో మాట్లాడండి ప్రభా. ఆమేన్ మీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఆమేన్ మీ శక్తితో ఈ బిడ్డలను దీవించండి దేవాన్ని ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరం కూడా మోకరించి ఆ స్తోత్రం గొప్ప దేవుని మరొకసారి ఆరాధించుకుంటూ దేవా మమ్ము కరుణించి కాచి కాపాడమని ప్రాధేయపడదాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పరిచర్యకు ఈ దివ్య సప్రసాద ఆరాధనకు మరొక్కసారి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఆరాధనలో ప్రభు మనతో ఏం మాట్లాడబోతున్నారో, మన నుంచి ఏమి ఆశిస్తున్నారో వాక్యం ద్వారా ధ్యానించుకుందాం. ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన విశ్వాసాన్ని బలపరుచుకొని ప్రభువుతో నడవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 36వ వచనం నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుక్కుని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కాని కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి, దుష్టాత్మలను ప్రారదోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కాపరి లేని గొర్రెల వలె నిస్సహాయులై ఆయన చెంతకు వస్తున్నటువంటి ప్రజలను చూసి ఆయన యొక్క హృదయము తరుక్కుని పోయింది అని వాక్యములో మనం వింటున్నాం. చూడండి ప్రియ సహోదరులారా, యేసు ప్రభు దగ్గరికి ఏ పరిస్థితుల్లో వస్తూ ఉన్నారంటే నిస్సహాయులై, జీవితంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వారికి ఉన్నటువంటి సమస్యలను బాధలను అన్నిటినీ కూడా ఎదిరించే శక్తి లేక నిస్సహాయ స్థితిలో, ఇక ఎవరు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, మమ్మ ఆదరించే వాళ్ళు లేరు, మాకు సహాయం చేసేవాళ్ళు లేరు, నీవే ప్రభువా, నీవు లేకపోతే మేము బ్రతకలేము, మీ దీవెన లేకపోతే మేము బ్రతకలేము అని ఆయన మీదే సమస్త భారాన్ని మోపి అన్ని ఆశలు ఆయన మీదే పెట్టుకుని ఆయన కొరకు పరుగులు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. శిష్యులతో చెప్తున్నాడు, కాపరి లేని గొర్రెల వలె వీళ్ళు
పరుగులు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. వీళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు అని తన శిష్యులతో ఆ బాధను వ్యక్తం చేసుకుంటున్నాడు. ప్రియ సహోదరులారా, సాధారణంగా మనమందరం కూడా దేవుని సన్నిధికి ఎక్కువగా వెళ్ళేది ఏ సందర్భాలలో అంటే, ఎప్పుడైతే బాధలు ఉంటాయో, ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో, ఎప్పుడైతే ఇబ్బందులు ఉంటాయో, ఎప్పుడైతే తీరనటువంటి సమస్యలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూ ఉంటాయో, అప్పుడే అందరి మీద ఆశలు వదులుకుని దేవుని దగ్గరకు పరిగెత్తుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. చూడండి ప్రియ సహోదరులారా, ఈరోజు అదే పరిస్థితిలో తన దగ్గరకు వస్తున్నటువంటి వారిని చూసి ఆ కరుణామయుని యొక్క హృదయము తరుక్కుని పోయింది అని వాక్యములో మనం వింటున్నాం. ఈ వార్తను బట్టి, ఈ వాక్యాన్ని బట్టి బాధల్లో ఉన్నవారిని చూస్తే, కష్టాల్లో ఉన్నవారిని చూస్తే, రోగాలలో ఉన్నవారిని చూస్తే ఆ ప్రభువు కూడా ఎంతో బాధపడతారు అని, వారిని తాకి స్వస్థపరిచేంత వరకు ఆయన దాహము తీరదు అని మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుల, దేవునికి మనిషికి గల తేడా చూడండి. కొన్నిసార్లు మన శత్రువులు బాధపడుతూ ఉంటే, మన తోటి వారు ఇబ్బందుల్లో ఉంటే మనం ఇక్కడ నవ్వుకుంటూ ఉంటాం, హేళన చేసుకుంటూ ఉంటాం, వాళ్ళ ఎగతాళితో మాట్లాడుతూ ఉంటాం. ఇది మానవ స్వభావం. వాళ్ళు ఎన్ని బాధలు పడితే అంత గొప్పగా మనం సంతోషపడుతూ ఉంటాం. కానీ చూడండి ప్రియ సహోదరులారా, మనమందరం బాధల్లో ఉంటే వాక్యం ఏమని చెప్తుందంటే, ఆ కరుణామయుని యొక్క హృదయం తరుక్కుని పోయింది, ఎంతో బాధపడింది, ఎంతో వేదన పడింది అని వాక్యం వింటున్నా. మరి దేవుని బిడ్డలుగా మనలో కూడా ఆ కారుణ్యం ఉండాలి, మనందరిలో కూడా ఆ కరుణ కృప ఉండాలి. బాధల్లో ఉన్న వారిని చూసినప్పుడు, ఇబ్బందుల్లో ఉన్న వారిని చూసినప్పుడు ఏదో ఒక సహాయం చేయాలి అనే తపన మనకు ఉన్నప్పుడే, అప్పుడే నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా మనం గుర్తించబడతాం. ఆ మంచి మనసును చూసినటువంటి ప్రభువు కూడా మనల్ని నూరింతలుగా దీవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు పరుగులు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రభు ఏం చేస్తున్నాడంటే, వారందరినీ తాకి స్వస్థపరిచెను, వారిలో ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ కూడా తొలగించెను, వారిలో ఉన్నటువంటి ప్రతి బాధను వేదనను కూడా తొలగించెను. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇంతమంది ప్రజలకు సేవ చేయటానికి సేవకులు అవసరమని గుర్తించాడు ప్రభు. ఇంతమంది బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఓదార్చడానికి, ఆదరించడానికి, సన్మార్గంలో నడిపించడానికి సేవకులు అవసరమని భావించాడు ప్రభు. అందుకనే ప్రియ సహోదరులారా, అక్కడున్నటువంటి శిష్యులతో అంటున్నాడు, కోత ఎక్కువగా ఉంది, దాన్ని కోసేవారు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. పంట ఎక్కువగా ఉంది, ఆ పంటను సేకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి పని మనుషులను పంపవలసిందిగా యజమానికి ప్రార్థించుడు అని శిష్యులతో తన బాధను వ్యక్తం చేసుకుంటున్నాడు ప్రభు. ప్రియ సహోదరులారా, సేవకులు కావాలి, సేవ చేసేవాళ్ళు కావాలి. మంచి మనసుతో, ఉదార స్వభావముతో, త్యాగపూరితమైనటువంటి జీవితముతో ప్రజల కొరకు సేవ చేసేవాళ్ళు కావాలి అని ప్రభు ఈరోజు కోరుకుంటున్నాడు. మొదటిది, ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని చూసి ఆయన హృదయం తరుక్కుని పోయింది, ఆ కారుణ్య మూర్తి యొక్క హృదయం తల్లడిల్లిపోయింది. ఆయన బిడ్డలమైన మనమందరము కూడా అలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి అని ఆయన మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఇక రెండవది, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారికి సేవ చేయటానికి సేవకులు కావాలి. రోగులు ఎంతోమంది ఉన్నారు, వైద్యులు తక్కువ మంది ఉన్నారు. పంట ఎక్కువగా ఉంది, దాన్ని కోసేవారు తక్కువగా ఉన్నారు.
కాబట్టి సేవ చేసే సేవకులు అవసరము. ఈ సహోదరులారా, ఎంతమంది మన ఇంటిలో దేవునికి సేవ చేయటానికి సిద్ధముగా ఉన్నాం? సేవ చేయటం అంటే రకరకాల మార్గాల్లో మనం సేవ చేయవచ్చు. మన ఇంటిలో ఉన్నటువంటి ఒక బిడ్డను దేవునికి కానుకగా ఇచ్చి ఆ విధంగా మనం దేవునికి సేవ చేయవచ్చు. దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయటం ద్వారా మనము కూడా సేవ చేయవచ్చు. ఆ దైవ కార్యాలలో పాలు పంచుకుని ఆ ప్రభు యొక్క మహిమలో పాలు పంచుకోవటం ద్వారా మనం కూడా సేవ చేయగలుగుతున్నాం. సహోదరులారా, దైవ కార్యాలు జరుగుతున్నప్పుడు కనీసం ఒక కుర్చీ తీసి ఆ పక్కన పెట్టినా, వచ్చిన వారికి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా, వచ్చిన వారిని మరి సన్మార్గంలో నడిపించినా, వచ్చిన వారికి ఒక మంచి మాట చెప్పినా, నీవు దేవునికి సేవ చేసినటువంటి వ్యక్తి అవుతున్నావు. దేవుని సేవలో నీవు కూడా భాగస్థుడు అవుతూ ఉన్నావు. దేవునికి సేవ చేయటం అంటే కేవలం బైబిల్ పట్టుకుని వాక్యాన్ని బోధించడం మాత్రమే కాదు. క్రియలు లేని విశ్వాసము నిర్జీవము అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. వాక్యాన్ని బోధించాలి, బోధించిన ప్రకారం మనం జీవించాలి. ఆ జీవించిన జీవిత విధానం 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, 10 మందికి దీవెనకరంగా ఉండాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, పంట ఎక్కువగా ఉంది కానీ పనిచేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు. మీ ఇంటిలో నుంచి ఒక బిడ్డను నా సేవకు పంపిస్తావా? మీ ఇంటిలో నుంచి ఒక వ్యక్తి వచ్చి నా కార్యాల్లో పాలు పంచుకోవడానికి పంపిస్తావా? జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కరికి కూడా దైవ సేవ చేయాలి అని పోపు గారు ప్రకటించారు. ప్రతి ఒక్కరూ కూడా దైవ సేవ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభు పలుకుతున్నాడు. ఏ విధంగా బోధించగలుగుతా? కేవలం మైకి పట్టుకుని బైబిల్ పట్టుకుని మాత్రమే కాదు, మన జీవిత విధానం ద్వారా కూడా దేవుని వాక్యాన్ని బోధించగలుగుతాం. మంచి మాట్లాడటం ద్వారా కూడా దేవుని వాక్యాన్ని బోధించగలుగుతాం. మంచిగా జీవించడం ద్వారా కూడా దేవుని వాక్యాన్ని బోధించగలుగుతాం. సత్ప్రవర్తన కలిగి ఉండటం ద్వారా కూడా దేవుని వాక్యాన్ని బోధించగలుగుతాం. ఎవరైనా బయట వాళ్ళు మనల్ని చూసినప్పుడు మనలో దేవుణ్ణి వాళ్ళు కనుక్కోవాలి. దేవుని యొక్క రూపాన్ని మనలో కనిపెట్టగలగాలి. ఈయన క్రైస్తవుడు, ఈయన క్రైస్తవురాలు, అనవసరంగా గొడవలకు వెళ్ళరు, అనవసరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడరు, ఒకరి యొక్క ఆస్తుల గురించి ఆశపడరు, ఒకరి విషయాల్లో జోక్యం చేసుకోరు. చేతనైనంత వరకు వాళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు, ఎవరికి హాని చేయరు, ఎవరి జీవితాలను బదనం చేయరు, ఎవరి గురించి అనవసరంగా మాట్లాడరు. వీళ్ళే నిజమైనటువంటి దైవ భక్తులు, వీళ్ళే నిజమైనటువంటి క్రీస్తు యొక్క అనుచరులు అని మన పక్కన ఉన్నటువంటి మన హైందవ సహోదరులు, మన క్రైస్తవేతరులు మన గురించి మాట్లాడగలిగినప్పుడు అదే నిజమైనటువంటి సువార్త పరిచర్య, అదే నిజమైనటువంటి దేవుని సేవ. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ విధముగా మనం ప్రజలను సన్మార్గములో నడిపించగలుగుతున్నామా? ఆ విధముగా దేవుని యొక్క బిడ్డలుగా, సాక్షులుగా, సేవకులుగా క్రీస్తుని ఇతరులకు ప్రకటించగలుగుతున్నామా? మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొకప్పుడు ఒక ఇంటిలో ఒక గురువు కానీ కన్యాస్త్రీ కానీ ఉంటే ఆ ఇంటికి చాలా గౌరవంగా భావించేవాడు. ఒక ఇంటిలో ఒక కన్యాస్త్రీ కానీ ఒక గురువు కానీ ఉంటే ఆ కుటుంబాలు తరతరాల వరకు దీవించబడతాయి, దేవుని చేత ఆశీర్వదించబడతాయి. దేవుడు ఎంతగానో వీరి తరాలను ఆశీర్వదిస్తాడు అని ఎంతగానో విశ్వసించేవాళ్ళు.
పుట్టినటువంటి మొదటి బిడ్డను కానీ లేకపోతే ఆఖరి బిడ్డను కానీ దేవునికి కానుకగా సమర్పించి నా ఇంటి తరపు నుండి, నా కుటుంబం తరపు నుండి, నా కుటుంబ సభ్యులందరి తరపు నుండి నా బిడ్డను దేవునికి కానుక ఇస్తున్నాను. ఈ బిడ్డ దేవుని సేవకుడై, ప్రజల సేవకుడై జీవించాలి అని ఎంతగానో తల్లిదండ్రులు ఆశపడేవాళ్ళు. కానీ దురదృష్టం రాను రాను ఏమైపోయిందంటే, దైవ సేవకు పంపించడానికి పిల్లలు కూడా లేకపోతున్నారు. ఒకరు లేక ఇద్దరు. ఒకప్పుడు ఒక వ్యాన్ మీద వ్రాస్తూ ఉన్నారు, ఒకరు లేక ఇద్దరు మంచిది అని. తర్వాత రాను రాను ఒకరు లేక వద్దు. ఇప్పుడు రాను రాను ఎవరు అవసరం లేదు, నేను నా భార్య జీవిస్తే చాలు అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్క కుటుంబం ఒక బిడ్డను దేవునికి కానుక ఇస్తే తప్పకుండా తరతరాల వరకు మీ కుటుంబాలు దీవించబడతాయి. తరతరాల వరకు ఆ కుమారులు కుమార్తెలు చేసే సేవ మీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని, దీవెనను దయచేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు ఏ విధంగా సొసైటీ మారిపోయింది అంటే, బిడ్డ పుట్టగానే నీవు డాక్టర్ అవ్వాలిరా, నీవు ఇంజనీరు కావాలి, నీవు విదేశాలకు వెళ్ళాలి, ఉన్నతమైన చదువు చదవాలి అని అంటున్నారు. కానీ నీవు మంచి గురువు కావాలి అని పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా కనుమరుగైపోయారు. ఒకవేళ అమ్మా మీ బిడ్డను దేవునికి ఇస్తావా, ఒక గురువుగా అంకితం చేస్తావా, స్వామి మీకు ఒక దండం, నా బిడ్డను మాత్రం పంపించను, ఆ కష్టాలు నా బిడ్డలు పడలేను, నా బిడ్డలు నా కళ్ళ ముందు కష్టాలు పడితే నేను సహించలేనయ్యా అని చేతులు దులిపేసుకుంటూ ఉంటారు. చాలామంది నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహ స్థితిలో, ఎన్నో బాధల్లో, కష్టాలు, శ్రమల్లో ఈ ప్రపంచమంతా కూడా కొట్టిమిట్టాడుతుంది. వారి మధ్యలోనికి వెళ్ళి సేవ చేయటానికి సేవకులు అవసరము. కాబట్టి పంపించండి అని దేవుడు మనందరి నుంచి కూడా కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఆ ప్రభువు పిలుపుకు స్పందించాలి. ఆ ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో మనం కూడా భాగస్థులము కావాలి. బిడ్డ పుట్టగానే నేను డాక్టర్ కావాలి, లాయర్ కావాలి, ఇంజనీర్ కావాలి అని పంపించడం కాదు. కనీసం ఒక బిడ్డను దేవుని కోసం అంకితం చేయండి. కనీసం ఒక బిడ్డను దేవుని సేవకు మీరు ప్రోత్సహించండి. మీ కుటుంబాలు, మీరు తరతరాల వరకు దీవించబడతారు. అదే ఈరోజు ప్రభు మనందరి నుండి కూడా కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఒకవైపు జనాలు నిస్సహాయ స్థితిలో అనేక బాధలతో, శ్రమలతో, ఇబ్బందులతో ఆయన దగ్గరకు పరిగెత్తుకుని వస్తే ప్రభు వారిలో ఉన్న వ్యాధి బాధలన్నీ కూడా తొలగించి 12 మంది అపోస్తులను ఎన్నిక చేసుకుని వారికి ఒక అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనములో, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకు, మరణించిన వారికి జీవాన్ని ఇచ్చుటకు, కుష్టి రోగులను శుద్ధి చేయటానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి ప్రభు ఈ 12 మంది అపోస్తులకు గొప్ప అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా నేను సేవించబడాలి, నాకు సేవ చేసేవాళ్ళు కావాలి అని కోరుకుంటాము. కానీ నేను సేవ చేయాలి అనే అంకిత భావం, మంచి భావం చాలా తక్కువ మందిలోనే అది కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ప్రభు మనందరి నుండి కోరుతున్నాడు, ప్రతి ఒక్కరూ ఇంకొక వ్యక్తికి ఆశీర్వాదకరంగా మారాలి. ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తికి దీవెనకరంగా మారాలి. ప్రతి వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క ఎదుగుదలకు, ఆనందానికి, సంతోషానికి ఆశీర్వాదకరంగా మారాలి, కానీ భారంగా మారకూడదు అని. అందుకనే కోత ఎక్కువగా ఉంది. బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు సేవ చేయటానికి మాత్రం తక్కువ సంఖ్యలో ఉన్నారు. పంపించండి అని మనందరి నుండి కూడా కోరుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తెలుగులో ఒక సామెత ఉంది, మనం ఏది విత్తుతామో అదే మనం పొందుకుంటాం. మనం ఏ మంచి కార్యాలు చేస్తామో
ఆ మంచి కార్యాలు తిరిగి మనకు ఆశీర్వాదకరంగా మారుతాయి. మనం ఎంతగా ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుతామో మనల్ని కూడా దేవుడు ఉన్నతంగా లేవనెత్తుతూ ఉంటాడు. మనం చేసిన మంచి పని కానీ, మనం మాట్లాడిన మంచి మాట కానీ, మనం చేసిన మంచి సహాయము కానీ ఏ ఒక్కటి కూడా మన జీవితంలో వృధాగా పోవు. అవే మనకు ఆశీర్వాదకరంగా, అదే మనకు దీవెనకరంగా మారుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో మనం ఎంత సంపాదించినా, ఎంత పొందుకున్నా మనతో వచ్చేవి ఏ ఆస్తులు, ఐశ్వర్యాలు, పేరు ప్రతిష్టలు కాదు సుమా. మనతో వచ్చేది కేవలం ఈ లోకములో జీవిస్తూ ఉండగా మనం చేసినటువంటి మంచి పనులే, మనం చేసుకున్నటువంటి పుణ్యాలే, మనం చేసుకున్నటువంటి దాన ధర్మాలే, మనం మాట్లాడినటువంటి మంచి మాటే, మనం ఇతరులు నడిపించినటువంటి మంచి బాటే మనతో పాటు పుణ్యాలుగా పరలోకానికి వస్తాయి. అవే పరలోకములో గొప్ప ఆస్తులుగా మనకు మారుతాయి. అందుకని ప్రభు అంటున్నాడు, నీవు ఈ లోకములో జీవిస్తూ ఉండగానే, నీలో జీవం ఉండగానే పరలోకములో ఆస్తులను సంపాదించుకో అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. కోత ఎక్కువగా ఉంది, పనివారిని పంపించవలసిందిగా ఆయన కోరుతూ ఉన్నాడు. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ఆ పనివారిని ఏ విధంగా పంపించాలి, ఆ కోతను ఏ విధంగా నేను కొయ్యాలి, ఈ యొక్క రక్షణ ప్రణాళికలో నేను ఏ విధంగా నా వంతు కృషి చేయాలి అని ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ పాట ద్వారా దేవుడు మనందరికీ మంచి విశ్వాసాన్ని, మరి మంచి ఆలోచనలను, మంచి స్వభావాన్ని మనందరికీ దయచేయమని ప్రార్థన చేద్దాం. ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, 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 యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. కోత ఎక్కువగా ఉన్నది రాజా, పని చేయువారిని పంపుము రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చునో యేసు రాజా. భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చునో యేసు రాజా. యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై, యేసునామం జై జై, క్రీస్తునామం జై జై. యేసయ్యా, దినదినము ఈ దేశము అంధకారము వైపు పయనిస్తుంది ప్రభా. మా విశ్వాసము కూడా సన్నగిల్లిపోతుంది ప్రభా. ప్రార్థించే వాళ్ళు తక్కువైపోతున్నారు ప్రభా.
విశ్వాస బాటలో నడిచేవారు తక్కువైపోతున్నారు ప్రభా. సువార్తను బోధించేవారు తక్కువైపోతున్నారు ప్రభా. మీ సువార్తను బోధించి మీ అడుగుజాడలో నడిపే వాళ్ళే కొరవైపోతున్నారు ప్రభా. రేయింబవుళ్ళు మోకరించి ప్రార్థించే శిష్యులను పంపించు ప్రభా. ఉపవాసం ఉండి ప్రార్థించే శిష్యులను పంపించు ప్రభా. ఆత్మను రక్షించే బిడ్డలను పంపించు ప్రభా. మాలో ఉన్నటువంటి అంధకారపు శక్తుల నుండి, దుష్ట శక్తుల నుండి విడుదలనిచ్చే విశ్వాసులను, శిష్యులను పంపించు ప్రభా అని ఈ ఆరాధనలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. రాత్రింపవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను, రాత్రి పగలు మోకరించి ప్రార్థించు శిష్యులను, రాత్రింపవళ్ళు మోకరించి ప్రార్థించు శిష్యులను, రాత్రి పగలు మోకరించి ప్రార్థించు శిష్యులను పంపుము రాజా, పంపుము రాజా, పంపుము రాజా, పంపుము రాజా. ఉపవాసముండి ప్రార్థించు సైనికులను, ఉపవాసముండి ప్రార్థించు సైనికులను, ఉపవాసముండి ప్రార్థించు సైనికులను, ఉపవాసముండి ప్రార్థించు సైనికులను పంపుము రాజా, పంపుము రాజా, పంపుము రాజా, పంపుము రాజా. యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ, 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 యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ. దివ్య సప్రసాదములో ఉన్న యేసయ్య, సువిశేషాన్ని బోధించే బోధకులను పంపించు ప్రభువా. సైతాను తంత్రముల నుండి, అనేక బంధకాల నుండి విడుదలనిచ్చే సేవకులను పంపించు ప్రభువా. మా కుటుంబాల నుండి సేవకులను లేవనెత్తండి ప్రభువా. సువార్త చేసేవాళ్ళు, మీ వాక్యాన్ని ప్రకటించే శిష్యులు మాకు కావాలి యేసయ్య. మీ చిత్తానుసారం జీవించి, మీ చిత్తానుసారం వాక్యాన్ని బోధించే సేవకులు మాకు కావాలి ప్రభువా. మా కుటుంబాల్లో నుండి ప్రభు లేవనెత్తండి ప్రభువా. మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఉత్తేజపరచండి ప్రభువా. బలపరచండి ప్రభువా. మీకోసం జీవించే సాక్షులుగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. మీ కొరకు జీవించే గొప్ప సాక్షులుగా లేవనెత్తండి ప్రభువా. మీ సువార్తను ప్రకటించే గొప్ప సేవకులుగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. ఆ శక్తిని మాకు దయచేయండి ప్రభువా. ఆ భక్తిని మాకు దయచేయండి ప్రభువా. విశ్వాసంలో మమ్మల్ని బలపరచండి ప్రభువా. మీ జ్ఞాన వరాలతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సువిశేష వాక్యమును బోధించు వారిని, సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా, పంపుము రాజా, పంపుము రాజా. సువిశేష వాక్యమును బోధించు వారిని, సువిశేష వాక్యమును బోధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా, పంపుము రాజా, పంపుము రాజా. సాతాను తంత్రములను బంధించు వారిని, సాతాను తంత్రములను బంధించు వారిని పంపుము రాజా, పంపుము రాజా, పంపుము రాజా, పంపుము రాజా. యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ, యేసునామం జయ జయ, క్రీస్తునామం జయ జయ, యేసు
జయ జయ క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ కోటా ఎక్కువగా ఉన్నది రాజా పని చేయువారిని పంపుము రాజా కోత ఎక్కువగా ఉన్నది రాజా పని చేయువారిని పంపుము రాజా భారతదేశములో నీదు రాజ్యం భారతదేశములో నీదు రాజ్యం ఎప్పుడు వచ్చును యేసు రాజా ఎప్పుడు వచ్చును యేసు రాజా యేసు నామం జయ స్తోత్రమయ్యా. క్రీస్తు నామం జయ జయ యేసు చప్పట్లు నామం కొట్టు. జయ జయ క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ జయ స్తోత్రమా క్రీస్తు నామం స్తోత్రమయ్యా జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు నామం జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు స్తోత్రమయ్యా. నామం జయ జయ యేసు నామం జయ జయ చప్పట్లు కొడుతూ క్రీస్తు ఆరాధిద్దామా? నామం జయ జయ యేసు నామం జయ జయ క్రీస్తు 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 నామం జయ విశేష భాగ్యమును బోధించు వారిని పంపుము రాజా పంపుము రాజా నీకు సాక్షులుగా మమ్ములే వనెత్తుము ప్రభువా ప్రభు యేసునా హల్లెలూయా 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 రెండు చేతులు పైకి లేపి ప్రార్థిద్దామా హల్లెలూయా 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 పరిశుద్ధుడు అద్భుతమైన దేవా మీకు స్తోత్రమయ్యా మా అందరినీ బాధల్లో చూసినప్పుడు కష్టాలలో చూసినప్పుడు ఇబ్బందుల్లో చూసినప్పుడు మీ హృదయము తరుక్కుని పోయిందని వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నారు ప్రభా ఈరోజు ఈ దివ్య సప్రసాదంలో పాలు పంచుకుంటున్న ఒక్కొక్క బిడ్డ యొక్క పరిస్థితి మీకు తెలుసు ప్రభా ఒక్కొక్క బిడ్డ ఏ బాధతో ఏ వేదనతో ఏ సమస్యతో ఏ ఇబ్బందితో బాధపడుతున్నారో మీకు తెలుసు తండ్రి ఈ బిడ్డలలో ఉన్నటువంటి ప్రతి బాధను మీ ఉన్నతమైన నామములో తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న ప్రతి రోగాన్ని తొలగించమని వేడుకుంటూ ఉన్నాం ఓ ప్రభా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి ఇబ్బందులు రకరకాల భయముతో ఆందోళనతో బాధపడుతూ ఉన్నాం ప్రభా ఈరోజు తండ్రి మీ ముందు మోకరించి అడుగుతూ ఉన్నాం మా సమస్త భారాన్ని మీ పాదాల చెంత ఉంచి అడుగుతూ ఉన్నాం దేవా ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మమ్ము తాకండి ప్రభువా మాలో ఉన్న రోగాలను తొలగించండి ప్రభువా మాలో ఉన్న దుష్ట శక్తులను తొలగించండి ప్రభువా మాలో ఉన్న ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభువా
రెండు చేతులు జోడించి అడుగుతున్నాం దేవా, మీ దీవెన, మీ కృప, మీ ఆశీర్వాదం లేకపోతే మేము జీవించలేము తండ్రి. మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా, మీ దీవెన మాకు కావాలి తండ్రి. వాక్యము ద్వారా మీరు మాట్లాడుతున్నారు. నిస్సహాయ స్థితిలో కాపరి లేని గొర్రెల వలె మీ దగ్గరికి వచ్చిన బిడ్డలను తాకి స్వస్థపరిచినట్లుగా, వాక్యాన్ని బోధించినట్లుగా, వారిలో ఉన్న దురాత్మలను ప్రారదోలినట్లుగా, అది మాత్రమే కాక 12 మంది అపోస్తలులకు కూడా అదే గొప్ప భాగ్యాన్ని దయచేసి వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, బంధకాలలో, ఆటంకాల్లో, దుష్ట శక్తుల్లో కొట్టిమిట్టాడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు విడుదలనివ్వటానికి నీ శిష్యులను ఎన్నుకున్నావు దేవా, స్తోత్రం. ఈరోజు మేము కూడా మీ పిలుపును అందుకుని మీ రక్షణ ప్రణాళికలో, మీ సువార్త పరిచర్యలో, మీ మహిమార్థమై పనిచేయడానికి మేము కూడా ముందుకు వచ్చే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈరోజు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారిలో ఉన్న రోగాలు తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ మీకు బాధ, వేదన ఉందో, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో, ఏ ఉద్దేశాలతో మీరు ఆయన ముందు మోకరించి రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వృద్ధాప్యాయంలో ఉండి బాధపడుతూ ఉన్నారా, అనారోగ్యముతో బాధపడుతున్నారా, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా, కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదని బాధపడుతూ ఉన్నారా, బిడ్డలేమైపోతారో అని బాధపడుతూ ఉన్నారా, కుటుంబంలో ఉన్న అన్ని పరిస్థితులను ప్రభా మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నారు. గాయపడిన ప్రతి హృదయాన్ని తాకి స్వస్థపరచమని, ఆ బిడ్డలకు కావలసిన శాంతి సమాధానం దయచేయమని వేడుకుంటున్నా. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఎక్కడెక్కడ నొప్పి, బాధ, వేదన ఉందో ప్రభువుకు సమర్పించండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ కూడా దీవించబోతూ ఉన్నాడు, మనందరినీ కూడా అభిషేకించబోతూ ఉన్నాడు, మనలో ఉన్నటువంటి వ్యాధి బాధలన్నీ కూడా తొలగించబోతున్నాడు. అక్కడ సిలువ ముద్ర వేసి ప్రభువుకు సమర్పించండి. యేసు ఉన్నతమైన నామములో మీ గాయాలు, మీ బాధలు, మీ వ్యాధులు, మీ ఆటంకాలు ప్రభు నామములో తొలగిపోవునుగాక, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. యేసు రక్తములో ప్రతి గాయము కడగబడునుగాక, యేసు నామములో ప్రతి బిడ్డ దీవించబడునుగాక. యేసు ఉన్నతమైన శక్తిలో ప్రతి బిడ్డలో ఉన్నటువంటి దురాత్మలు పారిపోవునుగాక, ఆటంక శక్తులు పారిపోవునుగాక, ఆరోగ్య శక్తులు పారిపోవునుగాక. ప్రతి ఒక్క బిడ్డ మీ ఉన్నతమైన నామములో బలపడునుగాక. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుంటున్న బిడ్డలు ప్రయాణములో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ప్రభా ఈ బిడ్డలు హేరాళముగా దీవించండి ప్రభా. కుటుంబ సమేతంగా అభిషేకించండి ప్రభా. కుటుంబ సమేతంగా ప్రభా ఈ బిడ్డల్లో ఉన్నటువంటి ప్రతి బాధను తొలగించండి ప్రభా. పరమ వైద్యుడు అనే దేవా, ఈ ఆరాధనల ద్వారా ఇదిగో ఈ మీ బిడ్డలందరికీ శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని దయచేయమని, చదువుకుంటున్న బిడ్డలందరికీ బంగారు భవిష్యత్తును దయచేయమని వేడుకుంటున్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ, ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఒక్కొక్క బిడ్డలో ఉన్న బాధ, వేదన, సమస్యలు, ఆటంకాలు అన్ని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి. ఆ గొప్ప దేవుడు మనందరినీ కూడా దీవించబోతూ ఉన్నాడు. ఆయన నామములో స్తుతిస్తూ ఉండగా, ఆయన నామములో ఆరాధిస్తూ ఉండగా, ఆయన ఉన్నతమైన నామములో ఆ గొప్ప దేవుడు మనందరినీ దీవించి, అభిషేకించి, ఆశీర్వదించబోతున్నాడు. యేసు నామం చేచి, క్రీస్తు నామం చేచి, యేసు నామం చేచి, క్రీస్తు నామం చేచి. అందరూ కూడా మోకరిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ఓ దివ్య సప్రసాదములో ఉన్న తండ్రి, మా పాపాలు
పాపాలు, మా బాధలు, మా సమస్యలు, ఆటంకాలన్నీ కూడా తొలగించి మీ మంచి మనసుతో, ఉదార స్వభావముతో మమ్మందరిని కూడా ఆశీర్వదించమని ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నా. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నా. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తముగా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నా. ఈ ఛానల్ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నా. ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీ రక్తంలో మమ్మందరినీ కూడా కడగమని వేడుకుంటున్నాం. ఏ దురాత్మలు, దుష్ట శక్తులు, ఆటంక శక్తులు పని చేయకుండా ఈ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని అభిషేకించమని వేడుకుంటున్నాం. అందరూ కూడా రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. యేసునామం చేచే, క్రీస్తు నామం చేచే, యేసు నామం 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 చేచే, క్రీస్తు నామం చేచే. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనందరిని దీవించి కాచి కాపాడి మన జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు జరిపించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.